నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడిసిన్ అండ్ హోమియోపతి. ఈరోజు మనం థైరాయిడ్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాము. ఈ థైరాయిడ్ అనేది మనకి నెక్ భాగంలో, ముందు భాగంలో బటర్ఫ్లై ఆకారంలో, సీతాకోకచిలుక ఆకారంలో మనకి ఒక గ్లాండ్ అన్నది ఉంటుందన్నమాట. దాన్నే మనం థైరాయిడ్ అంటామన్నమాట. ఈ థైరాయిడ్ గ్లాండ్ అన్నది మనకి 3 రకాల హార్మోన్స్ అన్నది రిలీజ్ చేస్తుంది. T3, T4, TSH అనే హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ హార్మోన్స్లో ఉన్న హెచ్చు తగ్గుల వల్ల మనకి థైరాయిడ్ ప్రాబ్లం అన్నది వస్తుంటుంది అనమాట. ఈ థైరాయిడ్లో కూడా మనకు చాలా రకాలు ఉంటాయి అనమాట. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, హాషిమోటోస్ థైరాయిడైటిస్, గాయిటర్, ఇలాగా చాలా రకాలు అనేవి ఉంటాయి అనమాట. వాటి యొక్క లక్షణాలను బట్టి, వాటి లెవెల్స్ని బట్టి మనం అన్నది డయాగ్నోస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇది ఎవరిలో వస్తుంది అనుకుంటే ఎక్కువగా స్త్రీలలో అన్నది వస్తూ ఉంటుంది అనమాట. మనకి స్త్రీ పురుషుల్లో కూడా ఉన్నా కూడా సాధారణంగా స్త్రీలలో అన్నది అధికంగా ఉంటుంది. ఇది ఏజ్ గ్రూప్ కూడా చూసుకున్నట్టయితే ఇవాళ రేపు అయితే మనకి ఈ యుక్త వయసు నుంచి కూడా మనకి అన్ని ఏజ్ వాళ్ళకి అంటే మిడిల్ ఏజ్ వాళ్ళలో బాగా ఎక్కువగా అన్నది కనిపిస్తున్నది అనమాట. దీని యొక్క లక్షణాలు, ఇది రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే సాధారణంగా మనకి కొంతవరకు మన ఫుడ్లో అయోడిన్ లోపం ఉన్నా కూడా వస్తున్నది. దాంతోపాటు మనకి ఈ థైరాయిడ్ ఏదైతే గ్లాండ్ అన్నది ఉన్నదో కొంతమందిలో అది ఇన్ఫ్లమేషన్కి గురవడం వల్ల కానీ, లేకపోతే ఆ థైరాయిడ్లో ఏమైనా ట్యూమర్స్ ఉండడం వల్ల కానీ ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది పని చేయకపోవడం అన్నది జరుగుతుంది. దీంతో పాటు కొంతమందిలో ఈ మానసిక ఒత్తిడి ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో కానీ స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ కంప్లైంట్స్ అనేవి వస్తుంటాయి. దీంతోపాటు కొంతవరకు హెరిడిటరీగా ఉన్నా కూడా ఈ పెద్దవాళ్ళకు ఉన్నప్పుడు వంశంలో ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుందన్నమాట. దీని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీ మెటబాలిజం అందరినీ కూడా రెగ్యులేట్ చేస్తుంటుంది. కాబట్టి మనకి ఓన్లీ ఒక ఆర్గానే కాకుండా మల్టిపుల్ ఆర్గాన్స్ అన్నది ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి స్త్రీలలో చూసుకున్నట్టయితే బరువు అన్నది ఎక్కువగా పెరుగుతుంటారు, ఆకలి అనేది తక్కువగా ఉండడము, ఈ ఫుడ్ అన్నది కూడా సరిగ్గా మనకి తినకపోయినా కూడా బాగా నీరసంగా అన్నది అనిపిస్తూ ఉంటుంది. దీంతోపాటు బాడీ పెయిన్స్ ఉండడం, జనరల్ వీక్నెస్ ఉండడం, స్కిన్ అన్నది డ్రైగా అయిపోవడం, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, దీంతోపాటు మనకి కండిషన్స్ అన్నది ఎక్కువగా ఉన్నప్పుడు నెక్ చుట్టూ కూడా నల్లగా అయిపోవడము, పింపుల్స్ లాగా రావడము, హెయిర్ ఫాల్ ఉండడము, హెయిర్ అన్నది డ్రైనెస్ అయిపోవడము, ఇంకా దీంతోపాటు మనకి స్త్రీలలో చూసుకున్నట్టయితే అధిక బరువుతో పాటు మెన్సెస్ అన్నది కూడా ఇర్రెగ్యులర్ అయిపోవడం, నెలసరి అన్నది కరెక్ట్గా రాకపోవడం, బ్లీడింగ్ అన్నది అయితే ఎక్కువగా రావడం ఉంటుంది, లేకపోతే చాలా స్కాంటీ ఫ్లో అన్నది ఉంటుంది. నెలసరి కూడా అయితే నెల రోజులకి అంటే 30 డేస్కి వన్స్ కానీ, లేకపోతే ఇంకా 2-3 మంత్స్కి వన్స్ అన్నది వస్తూ ఉంటుంది. కొంతమందిలో ఇంకా ముందుగా కూడా వచ్చేసే ఛాన్సెస్ అన్నది ఉంటుందన్నమాట. దీంతోపాటు ఇంకేమవుతుందంటే మనకి వేరే రకంగా అంటే మనకి ఎనిమియా రావడం, అంటే రక్తహీనత అన్నది రావడము, దీంతోపాటు కాల్షియం అన్నది తగ్గిపోవడము, విటమిన్ డి అన్నది లోపం వల్ల మనకి థైరాయిడ్ వస్తుంది. ఈ థైరాయిడ్ లోపం వల్ల కాల్షియం మెటబాలిజం అన్నది కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇలాగ చాలా రకాల సిస్టమ్స్ మీద అన్నది ఎఫెక్ట్ అన్నది అయిపోతుంటుంది అనమాట. దీంతోపాటు కొన్ని రకాల హాషిమోటోస్ థైరాయిడైటిస్ లాంటివి అయితే మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనమాట. వీటికి దీర్ఘకాలికంగా మనం మెడిసిన్స్ అన్నది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మనము థైరాయిడ్ ఉన్నదో లేదో మనం డయాగ్నోస్ అన్నది చేసుకుంటాం. దీంతోపాటు మనకి రెగ్యులర్ డోసెస్ అన్నది యూజ్ చేస్తుంటాం. అలా యూజ్ చేసినా కూడా చాలామంది ఈ కంప్లైంట్స్తో అన్నది బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనకి న్యాచురల్ సిస్టమ్స్ అనేది, మనకి హోమియో మెడిసిన్స్ అన్నది యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నెమ్మదిగా మీరు యూజ్ చేసే ట్యాబ్లెట్ డోసేజ్ అన్నది ట్యాపర్ చేసుకుంటూ మనకి కంప్లైంట్స్ అనేవి తగ్గేలాగా హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. మనకి మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ కంప్లైంట్స్ అనేవి తగ్గించుకుంటూ, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో బరువు తగ్గేలాగా కూడా కొంతవరకు డైటరీ హ్యాబిట్స్ అనేది ఫాలో చేయాల్సి ఉంటుంది, ఎక్సర్సైజెస్ అనేవి పాటించుకోవాల్సి ఉంటుంది. ఇవి చేసినా కూడా బరువు కంట్రోల్ అవ్వటం లేదు అన్న వాళ్ళలో మాత్రం కంపల్సరీ మెడిసిన్ సపోర్ట్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు మనకి థైరాయిడ్ ఏదైతే ఉన్నదో ఈ దీర్ఘకాలిక సమస్య కాబట్టి దీనికి మనం కొన్ని రోజులు మనం కంటిన్యూస్గా మెడిసిన్ అన్నది యూజ్ చేసుకున్నట్టయితే చాలా వరకు మనకి కంప్లైంట్స్ అనేవి తగ్గుతుండడం పాటు మనకి ఆ హార్మోన్ లెవెల్స్ అన్నది కూడా రెగ్యులర్ అయ్యేలాగా మనకి మెడిసిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనకి హోమియోలో చూసుకున్నట్టయితే చాలా వరకు మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి చాలా రకాల మెడిసిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దానిలో కొన్ని చూసుకున్నట్టయితే అంటే మనకి ఇంకా గాయిటర్ లాగా ఏమైనా ఉన్నదా, లేకపోతే మనకి థైరాయిడ్ ఇన్ఫ్లమేషన్ అన్నది అయ్యిందా, దాన్ని బట్టి మనం మెడిసిన్స్ అన్నది చూస్తామన్నమాట. సాధారణంగా చూసుకుంటే అయోడియం అని, క్యాల్కేరియా అయోడ్ అని, క్యాల్కేరియా కార్బ్ అని, ఇంకా మనకి ఇంకా వేరే కంప్లైంట్స్ ఏమైనా ఉంటే దాన్ని బట్టి అంటే గొంతు నొప్పి కానీ, ఇంకా సోర్ త్రోట్,
దీంతోపాటు ఇంకా మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పాజిటివ్ అని, ఇలాగా చాలా రకాల మెడిసిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే పేషెంట్ యొక్క కండిషన్ తీసుకుని వాళ్ళ యొక్క మానసిక శారీరక లక్షణాలు వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళ ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అవి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మెడిసిన్ యొక్క డోసేజ్ కానీ రిపిటిషన్స్ కానీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి అన్నమాట. మనకి మెడినైన్లో చాలా మంచి డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీకు సత్వరమే పరిష్కారం అనేది జరుగుతుంది. ఓన్లీ మెడిసిన్సే కాకుండా మనకి డైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మీకు ఇమ్యూనిటీ పెరిగేలాగా, అంటే మనకి ఈ వ్యాధులు అనేవి మనం పూర్తిగా తగ్గి మనం స్వస్థత వచ్చేలాగా కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ థైరాయిడ్ ప్రాబ్లమే కాకుండా ఇంకేమైనా జాయింట్ పెయిన్స్ కానీ ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా మనకు మెడినైన్లో ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుంది. మన సందేహాల సమస్య ఉన్నట్టయితే ఒకసారి మెడినైన్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.